కృషి పట్టుదల ఉంటే మనం సాధించడానికి ఇంకేం లేదు అనడానికి నిదర్శనమే ఈ ఉత్తరాఖండ్ ఇంజనీర్ దంపతులు. వీళ్ళ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే పెద్ద పెద్ద కాలేజెస్ లైక్ ఐఐటి ఖరగ్పూర్ లాంటి కాలేజెస్లో టాప్ పర్సెంటేజ్తో పాస్ అయినా సరే కార్పొరేట్ జాబులు చేస్తూ అక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వకుండా ఏదో సొంతగా బిజినెస్ చేయాలని ముందుకొచ్చి కరోనా టైంలో 2 కోట్ల వరకు నష్టం వచ్చినా సరే పట్టుదల వదలకుండా సక్సెస్ అవ్వాలి అనే మష్రూమ్ బిజినెస్ స్టార్ట్ చేసి సుమారుగా 15 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. సో వీళ్ళ సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. వీళ్ళు స్టార్టింగ్ లో చిన్న చిన్న బిజినెస్ చేసి కరోనా లాక్డౌన్ టైంలో చాలా మంది నష్టపోయారు, అది అందరికీ తెలిసిందే. అయినా సరే పడి లేచి మళ్ళీ మష్రూమ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. వీళ్ళకి స్టార్టింగ్ లో చాలా ఛాలెంజెస్ అయితే వచ్చాయి, కానీ ఎక్కడ నిరాశ పడకుండా ఏ విధంగా చేస్తే లాభాలు వస్తాయని వీళ్ళు స్టడీ చేసుకొని వాళ్ళ ఓన్ గా మష్రూమ్ బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో వెరైటీస్ చేసి కస్టమర్ కి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతూ స్లోగా రిటైల్ షాప్స్ పెట్టి పెద్దగా వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకున్నారు. వీళ్ళ బిజినెస్ లో వీళ్ళు షేర్ చేసుకున్న స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ మనం చేసిన తర్వాత ఎవరైతే రిటైలర్స్ ఉంటారు కదా, రిటైలర్స్ కి ఇచ్చిన తర్వాత ఆ బెనిఫిట్ అన్నది డైరెక్ట్ గా ఆ కస్టమర్ కి అయితే వెళ్ళదు. సో అందుకనే ఆ క్లాజ్ అన్నది వీళ్ళు చూసుకొని డైరెక్ట్ గా ఏదైతే వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారో అది డైరెక్ట్ గా కస్టమర్ కి అందేటట్టుగా స్టార్టింగ్ లో రిటైల్ షాప్స్ స్టార్ట్ చేసి ఆ బెనిఫిట్ అండ్ డిస్కౌంట్స్ వాళ్ళకే ఇవ్వడం ద్వారా అలా పాపులారిటీ అనేది వచ్చింది. వీళ్ళ ఓన్ స్ట్రాటజీతో అది డెవలప్ చేసుకొని ఇంత పెద్దగా అయ్యారు. వీళ్ళ సక్సెస్ స్టోరీ ఒకటే మనకి చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఫెయిల్ అవ్వచ్చు, దాంట్లో మనం నిరాశ పడకుండా స్ట్రాటజీగా ఆలోచించి పట్టుదలతో చేస్తే గనక సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని వీళ్ళు నిరూపించారు. ఇలా సక్సెస్ స్టోరీపై మీ కామెంట్స్ ఏంటి, మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.